వాళ్ళ వాళ్ళు ఎవరండి అసలు? వాళ్ళకి ఏం అధికారం ఉంది? పోలీసులకి ఏం అధికారం ఉంది? మొన్న చూస్తే తెనాల్లో అమాయకులైనటువంటి దళిత బీసీ యువకుల్ని మరి ప్యారేడ్ చేసి పబ్లిక్ గ్రౌండ్స్లో రోడ్ల మీద చితక్కొట్టారు పోలీసులు. దానికి ప్రభుత్వం చూస్తా ఉంది, వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కొట్టే అధికారం పోలీసులకు ఎక్కడా లేదు. పైగా పోలీస్ స్టేషన్లో కాకుండా బయట పబ్లిక్ ప్లేస్లో కొట్టారు. దాని మీద కూడా మేము గొడవ చేసాం. మన ఆర్పీఐ తరఫున వెళ్ళాము, మనం అక్కడ నిరసన ప్రదర్శన చేశాము. అక్కడ అంతా కూడా వాళ్ళందరూ పరామర్శించి వచ్చాం, బాధితులందరూ. కాబట్టి పోలీసులకు కొట్టే అధికారం లేదు. పోలీసులకి కొంత ప్రవర్తన నియమావళి ఉంది. పోలీసులకి సర్వీస్ రూల్స్ ఉన్నాయి, కాండక్ట్ రూల్స్ ఉన్నాయి, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. వాటికి లోబడి పనిచేయాలి పోలీసులు. పోలీసులు అనేవాళ్ళు ప్రజల రక్షకులు, ప్రజలను పీడించే రాక్షసులు కాదు. కాబట్టి పోలీసు వారందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మీ ఇష్టం వచ్చినట్లుగా అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా ప్రజల్ని హింసించడం, బాధించడం, అరెస్టులు చేయటం, అక్రమమైన కేసులు పెట్టడం అనేటువంటిది మానుకోండి. ఇదేమన్నా మధ్య యుగంలో లేవు. మనం ఆధునిక యుగంలో ఉన్నాం, 21st centuryలో ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్లుగా పోలీస్ జులుం చూపిస్తానంటే కుదరదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీ పోలీసుల్ని మీరు కంట్రోల్ చేయకపోయారంటే మీకు తగిన శాస్తి చేసేటట్లుగా ప్రజలు మీకు తీర్పునిస్తారు. మీరేం గొప్పవాళ్ళు కాదు. మీరేమైనా గొప్పవాళ్ళ? సీఎం అయితే మీరు గొప్పవాళ్ళ? లేదా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా? లేదా చంద్రబాబు నాయుడు గొప్పవాడా? ప్రజలు ఓట్లు వేస్తే మీరు గొప్పవాళ్ళు అయ్యారు. ప్రజలు వేస్తే మీరు గెలిపిస్తే మీరు గెలిచారు. మీరు గెలవగానే మీరు ఏదో పెద్ద నియంతల్లాగా, మీరు ఏదో శాసనకర్తల్లాగా, మేము చెప్పిందే వేదం అన్నట్టుగా నియంతృత్వ పోకల్లో ఎప్పుడో మధ్యయుగం నాటి చట్టాలని మీరు అమలు చేయాలంటే కుదరదు. ఇది మోడర్న్ సమాజం. మీరు తప్పులు చేస్తే ఓడగొడతారు. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, చిత్తుగా ఓడించారు. మీరు తప్పులు చేస్తే మిమ్మల్ని ఓడిస్తారు. కాబట్టి ఓటమి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి తప్పుకి. ఇవాళ మేము ఇక్కడ ఉన్నది త్రిపుల్ సపోర్ట్ చేయడానికో, సునీల్ కుమార్ సపోర్ట్ చేయడానికో కాదు. పోలీసుల బాధ్యత పోలీసులు చేయాలి, ప్రజాప్రతినిధుల బాధ్యత ప్రజాప్రతినిధులు చేయాలి. మిమ్మల్ని గెలుకునేది ఎందుకు? పోలీసులకి జీతాలు ఇచ్చేది ఎవరు? ప్రజలే కదా. ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచే కదా మీకు జీతాలు వచ్చేది. మరి ఎమ్మెల్యే ఎంపీలకి మీకు జీతాలు ఇచ్చేది ఎవరు? ప్రజలే కదా. ఎవరైనా తీసుకొచ్చి ఇస్తున్నారు? చంద్రబాబు ఇస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? కాబట్టి జీతాలు, మీ ఖర్చులు, మీ క్వార్టర్లు, మీ కార్లు, మీకు వెహికల్స్ ఇవన్నీ ఇచ్చేది ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఇస్తాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా అధికార జూలం చేయడానికి కాదు. కాబట్టి త్రిపుల్ హింసించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే సునీల్ కుమార్ గారి మీద ఇంతవరకు ఏ రకమైన సాక్ష్యాధారాలను నిరూపించకుండా అతన్ని సస్పెండ్ చేయటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటిది అన్యాయం ఎవరు చేసినా దాన్ని ఖండిస్తుంది, అక్రమం ఎవరు చేసినా దాన్ని ఖండిస్తుంది. ఏదో సునీల్ కుమార్ గారు దళితుడు అని మేము సపోర్ట్ చేయం. దళితుడైతే తప్పు చేయాలని ఏం లేదు. దళిత సమాజానికే తలవంపులు చేస్తే అది అసలు మేము ఖండిస్తాం ఎవరినైనా. కాబట్టి సునీల్ దళితుడైనంత మాత్రాన్ని మేమేం సపోర్ట్ చేయట్లా. కాబట్టి మేము చేసేది ఏంటంటే అతని మీద విచారణ చేయండి, విచారణలో సాక్ష్యాధారాలు ఉంటే చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకున్నటువంటి దానికి మేమేం అభ్యంతరం పెట్టాం. ఎందుకంటే ప్రూవ్ అవ్వాలి, సాక్ష్యాలు నిలబడాలి కోర్టులో, లేదా కోర్టు తీర్పుకు లోబడి ఉండండి. అంతే తప్ప ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వివాదాలు సృష్టించుకొని ఈయన కూడా సునీల్ కుమార్ కూడా తొందరపడి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నాడు. అతను ఒక సివిల్ సర్వెంట్, ఒక ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగికి నిబంధనలు ఉన్నాయి, అతని సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజకీయంగా ప్రేరేపితమైనటువంటి ప్రకటనలు చేయకూడదు. అతను పబ్లిక్గా మీటింగ్లో పెట్టి నిన్ను అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్పి ఈయన అంటాడు. అరే నీ అంత చూస్తానని చెప్పి అతను అంటాడు. అతను నువ్వేమి చేయలేవు, నిన్ను అతను ఏం చేయలేడు. ఇది ఏంటంటే చట్టం చేస్తాడు, మీరు కాదు చేసేది. కాబట్టి చట్టం అందరికీ సమానమే. మీరు రఘురామకృష్ణరాజు గారు మీరు పెద్ద గొప్ప కులం అని మీరు చెప్పుకుంటే మీకేం చట్టం మీకేం అనుకూలంగా ఉండదు. లేదా నేను దళితుడిని నేను చెప్పుకుంటే ఈయనకేం ఫేవరబుల్గా ఏం చట్టం ఉండదు. చట్టం లేదా అందరికి సమానం, రాజ్యాంగం అందరికి సమానమే. కాబట్టి ఎవరి ప్రాణమైనా ఒక్కటే. మీరు
రఘురామకృష్ణరాజుని టార్చర్ చేయటం తప్పు. అయితే ఇవాళ మళ్ళీ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇతను బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి 900 కోట్లు ఎగ్గొట్టి మరి ఇతను నేరం చేశాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి సునీల్ కుమార్ చెప్తున్నాడు. అతనేమో రాజకీయ సమావేశాలకు పాల్గొంటున్నాడు, రాజకీయ ప్రకటనలు ఇస్తున్నాడు కాబట్టి ఇతన్ని సర్వీస్కి అనర్హుడు కాబట్టి ఇతను డిస్మిస్ చేయాలి సర్వీస్ నుంచి అని చెప్పి అతను ఆరోపణలు చేస్తున్నాడు. ఇక్కడ రెండు కరెక్టే, కానీ ఇద్దరిని డిస్మిస్ చేయాలి. చేస్తే అనేటువంటి జరిగితే ఇద్దరిని డిస్మిస్ చేయాలి. ఒక స్పీకర్గా ఉంటూ రాజ్యాంగ పదవిలో ఉంటూ గౌరవప్రదమైనటువంటి భాషలో మాట్లాడాల్సింది పోయి చాలా వల్గర్ లాంగ్వేజీ, తిట్లు, ఎవరో రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం అనేటువంటిది త్రిబులార్కి కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నారు, మీరు పదవిలో ఉన్నటువంటి దానికి గౌరవం తీసుకురావాలి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే మీరు ఆ పదవికి అనర్హులు, తక్షణం తీసేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అతను తొలగించాలి. మీరు ఎందుకు తొలగించట్లేదు అతన్ని? ఆ రకమైనటువంటి విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు ఆయన మీడియాలో. మరి అలాగే ఇతన్ని కూడా డిస్మిస్ చేయాలి. ఎందుకంటే సునీల్ కుమార్ని కూడా అతను కూడా తన హద్దులు దాటిపోయి ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ ప్రకటనలు చేస్తున్నాడు. అతను బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కేసుని గురించి నీకెందుకు? నువ్వేమైనా ఎంక్వైరీ ఆఫీసర్వా? నువ్వేమైనా దాని మీద విచారణ చేశావా? నువ్వేమైనా జడ్జివా? కాబట్టి నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వు మాట్లాడుతున్నావు. అతనేమో తన అధికారాన్ని వినియోగించుకుని నిన్ను అణిచేయాలని అతను చూస్తున్నాడు. ఈ రెండు కరెక్ట్ కాదు. తర్వాత మీడియా గురించి మాట్లాడుకున్నట్లయితే తెలుగుదేశం మీడియా మరి అత్యుత్సాహం ప్రకటిస్తుంది. ఎందుకంటే త్రిపుల్ మంచోడని, పివి సునీల్ చెడ్డోడని, ఇంకో మీడియా ఏమో పివి సునీల్ కుమారే మంచోడు, త్రిపుల్ చెడ్డోడని, ఈ రకంగా వాళ్ళకు చూచినటువంటి విశ్లేషణలో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ అభిప్రాయాలకి సొంత అభిప్రాయాలని ప్రజల అభిప్రాయాల్లాగా చెప్పుకుంటూ అసలు చట్టంతో సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ ఏంటి ఈ రకమైనటువంటి ప్రకటనలు మీరు చేయటం? ఇది కరెక్ట్గా తెలుగుదేశం మీడియాకి చెప్తున్నాను ప్రత్యేకంగా. మీరే తీర్పులు ఇచ్చేస్తున్నారు, మీరే శిక్షలు అమలు చేసేస్తున్నారు, మీరే అన్ని రకాలైనటువంటి నిర్ణయాలు మీరే తీసేసుకున్నారు. మీరేమన్నా జడ్జిలా? మీరేమన్నా అధికారులా? మీరేమన్నా ప్రజాప్రతినిధులా? మీరు మీరు జర్నలిస్టులుగా ఉండండి. మీ ఇష్టం వచ్చినట్లుగా తీర్పులు చెప్పేయకూడదు. తీర్పులు చెప్పేస్తాడు ఆయన, అరెస్ట్ అయిపోయాడు. డిస్మిస్, పివి సునీల్ కుమార్ డిస్మిస్. మీ ఉరుమి ఏదో మీద మంగళం మీద పడినట్లుగా మీరు ఎంతెంత అరిశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పితే చేశాడని చెప్తున్నావు, మరి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఎందుకు చేయట్లేదా రఘురామకృష్ణరాజు? జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ నుంచి రద్దు చేయమని అడుగు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడుగు. పివి సునీల్ ఎందుకు అరెస్ట్ చేయమని అడుగుతున్నా? ఇతను ఎస్సీ అని చెప్పి తక్కువ కొలు కూడా నీ మీద పడిపోతున్నావా? అతను ఎస్సీ కార్డు వాడి దాన్ని వాడుకోవాలని అతను చూస్తున్నాడు. అతను చేసిన పనులకి ఎస్సీ కులానికి సంబంధం ఏముంటుంది అసలు? నేను కొట్టమని ఎస్సీ కులం అని చెప్పిందా? రఘురామకృష్ణరాజుని కొట్టమని ఎస్సీ కులం చెప్పిందా? చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పుంటాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోండి ప్రూవ్ అయితే. అంతేగాని సునీల్ మీద ఏం చేస్తారు? సునీల్ ఒక ఉద్యోగి, ఆ ఉద్యోగి తన ధర్మాన్ని చేశాడు. ఆ కింద ఉద్యోగస్తులు ఏమైనా చేశారేమో తెలియదు, అదేదో ప్రూవ్ అవ్వలేదు. అసలు పాత్ర ఎంతవరకు ఉందో కూడా ఇంతవరకు నిరూపించబడలేదు. ఏమీ లేకోకుండా పివి సునీల్ని అరెస్ట్ చేసేయండి, సస్పెండ్ చేసేయండి, డిస్మిస్ చేసేయండి అని రఘురామకృష్ణరాజు చెప్పడం అనేటువంటిది చట్ట వ్యతిరేకం. అలాగే రఘురామకృష్ణరాజుని బాధించడం, పోలీస్ స్టేషన్లో హింసించటం, కస్టోడియల్ టార్చర్ చేయటం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము చెప్తూ, ఈ వివాదానికి పరిష్కారం కావాలి అంటే కేవలం విచారణ పూర్తి కావాలి. సిట్ వేశారు, సిట్టు విచారణ పూర్తి కావాలి. అందరి యొక్క సాక్ష్యాలు తీసుకోవాలి, అన్నీ నిరూపించబడాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలా శిక్షించి చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలి అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ఇద్దరు సంయమనం పాటించండి. మీరు ఐపీఎస్ డీజీపీ ర్యాంక్లో ఉన్నారు సునీల్ కుమార్ గారు, మీరు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో మీరున్నారు రఘురామకృష్ణరాజు గారు. మీ ఇద్దరు కూడా కాట్ల కుక్కల్లాగా
కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ చేస్తే ఇది సమాజానికి ఏం ఉపయోగం లేదు. కాబట్టి మీరు సంయమనం పాటించండి, గౌరవప్రదంగా ఉండండి, మీ పదవులకు వన్నీ తీసుకొచ్చే విధంగా ఉండండి. అంతేగాని ఎవరో వీధి కుక్కలు కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటే అది మీకే ప్రమాదం, మీకే నష్టం చేస్తుంది, మీ ఇద్దరు పదవులకు కూడా అది చాలా నష్టం చేసే విధంగా మారుతుంది అని చెప్పి మీ అందరికీ సలహా ఇస్తూ జై భీమ్.